షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 3 దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తితో తలపెట్టిన మహాయజ్ఞం బెస్ట్ వాలంటరీ బ్లడ్ డోనర్ గా ఆర్ నాగుకి అవార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఐపీఎస్ పోలీసు అధికారి బదిలీపై వేరే రాష్ట్రానికి వెళ్తున్న సందర్భంగా ఘన వీడ్కోలు. ఇక డీటెయిల్స్ చూస్తే బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో అగ్ని ప్రమాదంలో దగ్నమైన బాణసంచ షెడ్డును మరియు ప్రమాదంలో దెబ్బతిన్న చుట్టుప్రక్కల ప్రదేశాలను పరిశీలించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా అక్కడి స్థానికులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, గ్రామ కన్వీనర్ జగ్గిరెడ్డి, మాజీ సర్పంచ్ సుబ్బారావు, కొవ్వూరి పాపారెడ్డి, సూర్యచంద్రారెడ్డి, తేతల సత్యనారాయణ రెడ్డి, కొవ్వూరి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంబంధించింది నదిని ఏమో అలా అర్థం అవ్వలేదు. ఎక్కడ ఉంది ఇక్కడ కదండి. అది అనపర్తి జీబీఆర్ కాలేజ్ సెమినార్ హాల్ నందు జీబీఆర్ ఐఐటి కాలేజ్ సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్
రవిశంకర్ రచించిన రవి మయూకాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ తో కలిసి పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో తేతలి ఆదిరెడ్డి, జీబీఆర్ విద్యా సంస్థల సెక్రటరీ కరెస్పాండెంట్ అశోక్ కుమార్ జైన్, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కృష్ణకుమార్, సూర్య, సాయంకాలం దినపత్రిక ప్రముఖ పాత్రికేయులు పిఆర్ఎల్ స్వామి, ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు, మహర్షి సాగర్ ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, టీచర్ ట్రైనర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొత్తపల్లి గోపాలకృష్ణారావు, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు కొత్తపల్లి రవికుమార్, శిరీష దంపతులు, కథా సంపుటి రచయిత పాల్గొన్నారు. గత 3 దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తితో తలపెట్టిన మహాయజ్ఞం రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే ప్రేరణతో 10 సార్లు రక్తదానం చేసి 100 బ్లడ్ క్యాంపులు నిర్వహించి వేలాది మందికి సకాలంలో రక్తం అందేలా నిరంతరం చేస్తున్న కృషికి ప్రశంసలు సత్కారాలు పరిపాటే. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఇండియన్ రెడ్ క్రాస్ వారు బెస్ట్ వాలంటరీ బ్లడ్ డోనర్ గా ఆర్ నాగు అవార్డు అందజేశారు. ఈ అవార్డుని ప్రముఖ సీనియర్ డాక్టర్ ఐవి రావు, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు అందించారు. ఈ కార్యక్రమంలో అడ్రస్ సెక్రటరీ శివకుమార్, రెడ్ క్రాస్ డాక్టర్ మెగా అభిమానులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ కి రెగ్యులర్ గా తను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవి ఏర్పాటు చేస్తాం. మీలో బ్లడ్ డొనేషన్ ఎంతమంది చేశారు ఇప్పటికి? వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మీతో ఉన్న అడ్వాంటేజ్. యంగర్ జనరేషన్ మీరు అందరూ కూడా బాగా చదువుకున్న వాడు. సెక్రటరీస్ అంటే మీరందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, ఇంజనీర్లు అందరూ ఉన్నారు కదా. కాబట్టి మీకు చెబితే మీ నుంచి కొన్ని 100 మందికి వెళ్తుందని మా దృక్పథం అన్నమాట. సో ఈ రోజున తన వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. డాక్టర్ ఐవి రావు గారు తను ఫెలిసిటేట్ చేస్తారు. కాకినాడ రూరల్ వాకలపూడి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆజాద్ కి అమృత్ మహోత్సవంలో భాగంగా డిఎల్డిఓ పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షతన
నా మట్టి నా దేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. ఎమ్మెల్యే కలెక్టర్ మాట్లాడుతూ దేశ అమరవీరుల గౌరవార్థం నా మట్టి నా దేశం కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని, ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలంకి మనకి స్వాతంత్ర్యం వచ్చిందని, ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అని, సరిహద్దుల్లో ఎంతో మంది త్యాగం చేసి నిలబడి ఉంటే మనం ఇక్కడ ఉన్నామని అన్నారు. ఆజాద్కి అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మాజీ సైనికులకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఉన్నానే అన్నిసార్లు మంచి విషయం చెప్పేసి వచ్చాం అన్నమాట. కాకినాడ శ్రీరామ్ గారు మన చీఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి, ఇంకా వేదికైన పెద్దలు, అధికారులు, వచ్చామని ఆదరించాం అందరితో. ప్రతి మనిషికి, ప్రతి జిల్లా వాసులకి ఈ ఫీలింగ్ రావాలి. ప్యాట్రియాటిజం సంబంధించి, దేశభక్తి సంబంధించి గౌరవించాలి, మన హిస్టరీని గౌరవించాలి, మన పిల్లల్ని, నెక్స్ట్ జనరేషన్ ని తెలియచేయాలి. ఈ ఫ్రీడమ్ అసలు ఈజీగా రాదు. ఏమి యుద్ధం చేయకుండా నాన్ కోఆపరేషన్ జరుగుతుంది ప్రతి గ్రామంలో. ఈరోజు వాక్కల్పూడి హై స్కూల్లో జిల్లా స్థాయి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇక్కడ వీరులకి వందనం, శిలాఫలకాలు పెట్టడం, మొక్కలను నాటడం, అది కాకుండా వీరులు ఎవరు ఉన్నారు ఈ గ్రామం నుంచి 13 మంది, వాళ్ళని ఆనర్ చేయడం జరిగింది. సో ప్రతి గ్రామం నుంచి మట్టి కూడా తీసుకువచ్చి మండల్ లెవెల్లో సేకరించడం జరుగుతుంది. అదే మట్టి 27, 28 రోజు ఢిల్లీలో ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడికి ప్రతి మండల్ నుంచి ఒక మనిషి తీసుకువెళ్తారు. సో మొత్తానికి ఈ దేశభక్తి భావంతో 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయినాయి కాబట్టి 1 ఇయర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంకి క్లోజింగ్ సెరమనీ ఇప్పుడు జరుగుతుంది. హర్ ఘర్ తిరంగా కూడా 13 తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిలో కూడా తిరంగా పెట్టేటట్టుగా ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు మేడం కృతికా శుక్లా గారు, నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యాం. చాలా సంతోషం, ఎందుకంటే ఇది ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఒక గర్వకారణం. భారతీయుడిగా ఉండడం అనేది ఒక గర్వకారణం. అంత అదృష్టం మనకి దక్కింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎంతోమంది వీరుల త్యాగ ఫలంగా, ఎంతోమంది త్యాగధనుల ప్రాణత్యాగంగా ఈరోజు మనకి స్వాతంత్రం సిద్ధించింది. 75 ఏళ్ల స్వాతంత్ర స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీన్ని, ఈ స్ఫూర్తిని భావితరాలకు ఇవ్వడమే మన బాధ్యత. ఎందుకంటే ఎంతోమంది మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, ఇలా ఎంతోమంది మహనీయులు ఆ రోజు ఆ కాంట్రిబ్యూషన్ ఫలితమే, వారి త్యాగాల ఫలితమే ఈరోజు మనందరం ఇలా ఉన్నాము. తప్పకుండా భవిష్యత్ తరాలకి మళ్ళీ ఈ స్ఫూర్తిని అందించడం మన బాధ్యతగా ఈ కార్యక్రమాలు నిర్వహించాం. అదేవిధంగా నిరంతరం బోర్డర్స్లో పనిచేసే సరిహద్దు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి బదిలీపై కర్ణాటక రాష్ట్రానికి వెళుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ఆఫీసర్స్, సిబ్బంది ఎస్పీకు ఘనంగా వీడ్కోలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 400 మంది ఆఫీసర్స్, సిబ్బంది ఎస్పీ బంగ్లా నుంచి ఎయిర్పోర్ట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పూల వర్షం కురిపించి జయ ధ్వానాల మధ్య వీడ్కోలు పలికారు.
అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రపటాలను దగ్ధం చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి, తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకట రామారెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు, మండల పార్టీ ఉపాధ్యక్షులు వివి సత్యనారాయణ, గోపి కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ ప్రసాద్, గ్రామ నాయకులు పాల్గొన్నారు. దొంగనూరు పుడింగ్ పెదరెడ్డి, దొంగనూరు పుడింగ్ పెదరెడ్డి, దొంగనూరు పుడింగ్ పెదరెడ్డి, పొంగనూరు పుడింగ్ పెదరెడ్డి, జగన్ జగన్ జగన్, పొంగనూరు పుడింగ్ పెదరెడ్డి, పొంగనూరు పుడింగ్ పెదరెడ్డి, పొంగనూరు పుడింగ్ పెదరెడ్డి, జగన్ జగన్ జగన్, పొంగనూరు పుడింగ్ పెదరెడ్డి, పొంగనూరు పుడింగ్ పెదరెడ్డి, పొంగనూరు పుడింగ్ పెదరెడ్డి, జగన్ పొంగనూరు పుడింగ్ పెదరెడ్డి, పొంగనూరు పుడింగ్ పెదరెడ్డి, పొంగనూరు పుడింగ్ పెదరెడ్డి, జగన్ జగన్ జగన్, ప్రజాస్వామ్యాన్ని 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 ప్రజాస్వామ్యాన్ని. ఈ నెల 4వ తేదీన ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పర్యటనని వైసీపీ గూండాలు అడ్డుకోవటం, వారికి పోలీసులు వత్తాసు పలకడం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి పైన మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దాడికి పాల్పడే ప్రయత్నం చేయడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడం ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా చూడటం జరిగింది. అటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో వైసీపీకి ఒక అప్రతిష్ట మూట కట్టుకున్నారు ఆ సంఘటనలో అనే విషయాన్ని గ్రహించి ఇవాళ దాన్ని ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుగా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ దానిపైన అనేక మంది పైన కేసులు నమోదు చేయడమే కాకుండా దాదాపు ఇప్పటికే 36 మంది తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నటి రోజు ఏదైతే ఉందో నిన్నటి రోజున సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, పూర్వ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత ప్రతిపక్ష నేత ఈ చంద్రబాబు నాయుడు గారిని A1గా చేరుస్తూ 307 అంటే హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడమే కాకుండా అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సంఘటన జరిగింది 4వ తేదీ, చంద్రబాబు నాయుడు గారిని A1గా చేర్చింది 8వ తేదీ. ఇది రాజ్యాంగం ప్రకారం జరుగుతుందా, చట్టం ప్రకారం జరుగుతుందా, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు జరుగుతూ ఉందా? అక్కడ ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో ఆ పోలీస్ అధికారుల గత చరిత్ర కూడా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి తగిన సైకోలాగా అక్కడ చిత్తూరు జిల్లా ఎస్పీ కూడా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చెయ్యాలి, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి పైన హత్యాయత్నం చెయ్యాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని భౌతికంగా అంతం చెయ్యాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే 4వ తారీఖున పొంగనూరులో జరిగిన సంఘటనలకి నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇటువంటి సంఘటనల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజానీకం యావత్తు ముక్తకంఠంతో ఖండిస్తూ ఉంది. అసలు ఇది రాచరికపు పరిపాలన అనుకుంటున్నారా, ప్రజాస్వామ్య పరిపాలన అనుకుంటున్నారా అర్థం కాని పరిస్థితి. రాజ్యాంగ విలువలకి తిలోదకాలు ఇచ్చి చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి భావస్వేచ్ఛ ప్రకటన అరికట్టే దిశగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పైన 307, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులపైన 307 కేసు పెట్టడాన్ని నిరసిస్తూ ఇవాళ అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని సాగనంపే రోజులు దగ్గరలో ఉన్నాయి.
దాన్ని గ్రహించుకుని ప్రవర్తిస్తే మంచిదని కూడా ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి సచివాలయం 5 వద్ద ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన నా భూమి నా దేశం నేల తల్లికి నమస్కారం వీరులకు వందనం కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారి గౌరవార్థం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా భూమి నా దేశం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు దేశ సంక్షేమం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులను ఎప్పుడూ మరవకూడదని స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ దేశభక్తి స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాలని అన్నారు. అనంతరం స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పించి పంచ్ ప్రాణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, ఎంపీపీ అంసూరి సూర్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు ఎస్ఎస్ సర్పంచ్ వారాకుమారి, పొలమూరు ఉప సర్పంచ్ సత్తి సూరారెడ్డి, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని నిర్మించడంలో నా వంతు పాత్ర పోషిస్తానని నా నుండి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయడం పరిరక్షించడంలో సగర్వంగా పాటుపడతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేశం యొక్క ఐక్యత మరియు ఐకమత్యం కోసం కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం పట్ల నా విధులు మరియు బాధ్యతలను నెరవేర్చడానికి నేను బాధ్యత కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన దేశం కోసం పోరాడిన త్యాగదనుల త్యాగాన్ని గౌరవిస్తానని దేశ రక్షణ పురోగతికి నన్ను నేను అంకితం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనపర్తి మండలం అనపర్తి ఇందిరానగర్లో మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ 6లో భాగంగా మహిళలకు సింహభాగం మహాశక్తి ప్రచార కార్యక్రమం ఇంటింటికి వెళ్లి వారికి కలిగే లబ్ధిని వివరిస్తూ రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతున్న అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాలు అనపర్తి మండల నాయకులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి వేణమ్మ, అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సూర్యకుమారి, తూర్పుగోదావరి జిల్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు శేషారత్నం, అనపర్తి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు గౌతమి, రాష్ట్ర డ్వాక్రా అంగన్వాడీ సాధికార కమిటీ ఉపాధ్యక్షురాలు సుభాష్ని, రాష్ట్ర డ్వాక్రా అంగన్వాడీ సాధికార కమిటీ అధికార ప్రతినిధి సత్యగౌరి, రాష్ట్ర డ్వాక్రా అంగన్వాడీ సాధికార కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లీశ్వరి, తూర్పుగోదావరి జిల్లా డ్వాక్రా అంగన్వాడీ సాధికార కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి త్రివేణి, సిరిసపల్లి లక్ష్మి, మండల పార్టీ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి సుభాష్ని, ధర్మసుల లక్ష్మి, సిరి లక్ష్మి, చిన్నమ్మ, చంద్రకాంతం, అనపర్తి నియోజకవర్గ నాయకురాళ్లు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. మీరు బస్సులో ఎక్కడికి వెళ్ళాలన్నా జిల్లాలో ఇంకే తీసుకెళ్తారు. టికెట్ లేకుండా ఉచితంగా తీసుకెళ్తారు. ప్రతి ఇంటికి మంచి సరిపడా వెళ్తారు. సైకిల్ చంద్రబాబు నాయుడు గారికి, మన రామకృష్ణారెడ్డి గారికి దృష్టిలో పెట్టుకుని ఇది చేసిన మినీ మేనిఫెస్టో అమ్మ. రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 ఇస్తారు. అలాగే ఇంట్లో చదువుకునే పిల్లలు 2 3 ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 ఇస్తారు. అలాగే ఆడపిల్ల నిధుకున్న 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి సంవత్సరానికి 18,000 ఇస్తారన్నమాట. నెలకు అలాగే
వాటి మీద 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తారు సంవత్సరం. అలాగే జిల్లా వ్యాప్తంగా మన మహిళలు ఎక్కడికి వెళ్ళినా సరే ఆర్టీసీ బస్సు వారికి ఫ్రీ. ఇంటింటికి మంచినీటి సరఫరా. అలాగే నిరుద్యోగ ఇంట్లో ఉన్న యువకులు ఎవరైతే చదువుకుని నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ సంవత్సరానికి 36,000 ఇస్తారు. అంటే నెలకు 3,000 చొప్పున. ఈ పథకాలన్నీ అమల్లోకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి. తప్పనిసరిగా శ్రద్ధగా కోటేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తితో తలపెట్టిన మహాయజ్ఞం. బెస్ట్ వాలంటరీ బ్లడ్ డోనర్ గా ఆర్ నాగుకి అవార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఐపీఎస్ పోలీసు అధికారి బదిలీపై వేరే రాష్ట్రానికి వెళ్తున్న సందర్భంగా ఘన వీడ్కోలు. షణ్ముఖ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.